జీవితంలో దేనికోసము ఎదురు చూస్తూ కూర్చోకండి. కాలం మీరనుకున్న దానికన్నా చాలా వేగంగా కదులుతుంది. అభిమానించే వాళ్ళనే కాదు, విమర్శించే వాళ్ళని సైతం మెప్పించగలగటమే గొప్ప విజయం. ఓ మధ్యతరగతి ఒకడి జీవితంలో సాధించిన వాటికన్నా సర్దుకుపోయిన పరిస్థితులే ఎక్కువ ఉంటాయి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. శాంతితో దాన్ని వెతకండి. గొప్పల కోసం ఎప్పుడూ అప్పులు చేయొద్దు. అప్పు లేకుండా బ్రతకడం కూడా గొప్పేనని గుర్తించు. రేపటి గురించి ఆలోచిస్తూ ఉంటే ఇవాళ నిద్ర పట్టదు. ప్రశాంతంగా నిద్రపోయినప్పుడే కదా రేపు చేయాల్సిన పనులు సాఫీగా చేయగలరు. మరుపు కూడా మనిషికి వరమే. తట్టుకోలేని బాధల్ని మెల్లగా దూరం చేస్తూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఇతరులను విమర్శించడం ద్వారా మీ పాత్ర మంచిది కాదు. ప్రపంచం ఎంత చెడ్డగా ఉన్నా మీ మంచితనాన్ని ఎవరూ ఆపలేరు. జీవితానికి అందమైన బహుమతి ఆరోగ్యం. ఆరోగ్యం లేకపోతే మనిషి భారంగా మారతాడు. మీ ఆలోచనలు ఎలా ఉంటే మీకు అలాంటి ఫలితం వస్తుంది. 20 ఏళ్ళు చదివిన చదువు కొన్నిసార్లు కూలి పనులు ఇచ్చినంత ధైర్యాన్ని ఇవ్వలేకపోతుంది. ఓర్పు ఒంటరిగా వస్తుంది, కానీ చాలా ఇచ్చి వెళ్తుంది. ఎక్కడ రాజీ పడాలి మరియు ఎక్కడి నుండి వెళ్ళిపోవాలి అనే అవగాహన వస్తే జీవితం సరళమవుతుంది. శ్రద్ధతో జ్ఞానం, వినయంతో గౌరవం, యోగ్యతతో స్థానం లభిస్తుంది. ఈ మూడు కలిస్తే వ్యక్తికి గౌరవం లభిస్తుంది. ఆలోచనలు మరియు నీరు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి. కలుషితమైన నీరు ఆరోగ్యాన్ని చెడగొడుతుంది. కలుషితమైన ఆలోచన జీవనాన్ని చెడగొడుతుంది. ఊహ మనసు యొక్క కల్పన, అనుభవం జీవితం యొక్క పాఠం. వ్యక్తిగత జీవితంలో నిజాయితీకి అగ్రస్థానం ఇచ్చేవారు నిజమైన గౌరవం పొందటానికి అర్హులు. తప్పుడు వ్యక్తులకు డబ్బు ఇస్తే అది పోవటమే కాకుండా సమస్యలు కూడా ఎదురవుతాయని చాణక్యుడి నీతి చెబుతుంది. చెడు వ్యక్తిత్వం ఉన్నవారికి డబ్బు ఇవ్వకూడదు. ఎప్పుడు అసంతృప్తి, విచారంగా ఉండే వ్యక్తులకు ఇస్తే మీరు ఇబ్బందుల్లో పడినట్లే. మూర్ఖులకు, బాధ్యతారహిత వ్యక్తులకు సహాయం చేయకూడదు. మద్యం అలవాటు ఉన్నవారికి కూడా డబ్బు ఇవ్వటం వృధా. వీరందరూ ఇచ్చిన డబ్బును వ్యసనాలకు ఖర్చు చేస్తే మీ సంపద నాశనం అవుతుంది. మనిషి పెరిగి పెద్దవాడైతే చిన్నతనం మర్చిపోతాడు. పెళ్లి జరిగితే తల్లిదండ్రులను మర్చిపోతాడు. సంతానం తర్వాత అన్నదమ్ములను, అక్క చెల్లెలను మర్చిపోతాడు. ధనవంతుడైతే పేదవారిని మర్చిపోతాడు. ఇక వృద్ధుడైతే గడిచిన సంగతులు తలుచుకొని దుఃఖిస్తాడు. మీ సంపాదనను పంచుకోవటానికి అందరూ పోటీ పడతారు, కానీ కర్మలను పంచుకోవటానికి ఎవరు ఉండరు. మీరు చేసిన ఏ పనికైనా ఫలితం మీరే అనుభవించాలి. దీపం ఎప్పుడూ మౌనంగానే ఉంటుంది. ప్రపంచమే దాని వెలుగును గుర్తిస్తుంది. అలాగే మీరు చేసే మంచి గురించి చెప్పుకోనవసరం లేదు. మీ పని మీరు చేసుకుంటూ పోతే ప్రపంచమే మిమ్మల్ని గుర్తిస్తుంది. జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులే గొప్ప పాఠాలు. అవే మీ బలాలు, బలహీనతలు ఏంటనేవి తెలియజేస్తాయి. మనిషి నిజమైన ఆస్తి శరీరం మాత్రమే. అది సహకరించిన రోజున నీ వద్ద ఎంత సంపదున్నా, నీ చుట్టూ ఎందరు వైద్యులున్నా ఏమీ చేయలేరు, నిన్ను సాగనంపడం తప్ప. జ్ఞాపకాలు ఎంత శక్తివంతమైనవో కదా. ఒకసారి గుర్తొస్తే మిమ్మల్ని వర్తమానం నుంచి ఒక్కసారిగా వెనక్కి తీసుకెళ్ళిపోగలవు. దూరం నుంచి చూస్తే చిక్కులుగా ఉన్నా ప్రయాణిస్తే సరైన మార్గం కనిపిస్తుంది. జీవితం కూడా అంతే. మాటపై నిలబడిన వారి వెంట ఎప్పుడూ ఉండకూడదు. క్లిష్ట సమయంలో వాళ్ళు తప్పించుకుంటారు, మిమ్మల్ని ప్రమాదంలో పడేస్తారు. చదువుకొని నేర్చుకున్న దానికన్నా అనుభవం ద్వారా నేర్చుకున్న పాఠం చాలా విలువైనది. ఒకరి చేతిలో బలయ్యే మేకలా ఉండిపోకు. ఆకాశాన్ని చీల్చుకుంటూ వచ్చే మెరుపులా బ్రతుకు. అప్పుడే ఈ కలియుగంలో బ్రతకగలవు. నువ్వెంత మంచివాడివైనా సరే ఎవరో ఒకరి మనసులో నీ పాత్ర చెడుగానే ఉంటుంది. నిన్ను గుర్తించని వారి కోసం నీ విలువ నువ్వే తగ్గించుకోకు. వజ్రం ఎక్కడ ఉన్నా వజ్రమే. నీ ఆస్తులు స్పష్టంగా ఉన్నప్పుడు నువ్వు నిర్ణయాలు తీసుకోవటం చాలా సులభం. మాట్లాడి మనశ్శాంతిని కోల్పోవటం కన్నా ఈ రోజుల్లో మౌనంగా మిలిగిపోవటం మంచిది. శత్రువు ఎప్పుడు నీ చేదు గతాన్ని తవ్వుతాడు.
మిత్రుడు ఎప్పుడు నీ అందమైన భవిష్యత్తును చూపిస్తాడు. బద్ధకస్తుడికి గింజ కూడా పరివే, బాధ్యత ఉన్నవారికి సాగరమైన చెరువే. మారాలని నీకు నువ్వుగా కోరుకున్నప్పుడు ఎంతటి కష్టమైనా ఇష్టంగానే అనిపిస్తుంది. మీలోని భావాలు చాలా విలువైనవి. విలువ ఇవ్వని మనుషుల కోసమో, అసలు విలువే తెలియని మనుషుల కోసమో వాటికి ప్రాణం పోయవద్దు. నీకు విలువ ఇవ్వని చోట, నీ విలువను గుర్తించని చోట నీ అవసరం ఉండదు. అలాంటప్పుడు అక్కడి నుంచి, అలాంటి వాళ్ళ నుండి దూరంగా వెళ్ళిపోవాలి. చేయాలి అనుకున్న వారికి 1000 మార్గాలు, చేయకూడదు అనుకున్న వారికి 1000 కారణాలు. గెలవాలనుకుంటే మార్గాలను వెతుకు, కారణాలను కాదు. తప్పు నొప్పుకునే ధైర్యం, దాన్ని సరిదిద్దుకునే బలం మాత్రమే నిజమైన విజయానికి మార్గం. పవర్ ఉన్నవారికి పైసాతో పని లేదు, పైసలు ఉన్నవారికి పవర్తో పని లేదు, ఈ రెండూ ఉన్నవారికి జనాలతో పని లేదు. ఏం చేస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావు, ఈ 2 ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నంలో ఎలా బ్రతుకుతున్నారనేది కూడా తెలియకుండా బ్రతికేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.